హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో జాయింట్ డిక్లరేషన్ ఆన్లైన్లో ఎంప్లాయీస్ సబ్మిట్ చేస్తున్నప్పుడు ఒక ఎర్రర్ ఇక్కడ కనిపిస్తుందని మనకు ఒక ఈపీఎఫ్ మెంబరు వాట్సాప్లో షేర్ చేశారు. సో అది ఎందుకు అలా వస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి లైక్ చేయండి. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలానే పిఎఫ్ విత్డ్రాల్ కావాలనుకునే వాళ్ళు వీడియో కింద నంబర్ ఉంటుంది, వాట్సాప్ నంబరు, అక్కడ నుండి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ ఈపీఎఫ్ మెంబరు 2 కంపెనీస్లో డ్యూటీ చేయడం జరిగింది. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఉండడం చేత ఆన్లైన్లో జాయింట్ డిక్లరేషన్ ఆప్షన్ ఉపయోగించి కరెక్షన్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ మీకు లాగిన్ చేసి సో 0 నుండి అయితే మీకు చూపిస్తాను. ముందుగా మనము ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ ఇక్కడ ఓపెన్ చేస్తాము. తర్వాత ఇక్కడ యూఏఎన్ నంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి మనము లాగిన్ అవుతాము. ఇప్పుడు ఈపీఎఫ్ నుండి 1 టైం పాస్వర్డ్ వస్తుంది. ఈ పాస్వర్డ్ అండ్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది. సో ముందుగా ఎందుకు ఈ విధంగా ఎర్రర్ వస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం అయితే ఇక్కడ నేను జాయింట్ డిక్లరేషన్ పైన క్లిక్ చేస్తాను. దానికోసం ముందుగా ఇక్కడ నేను మేనేజ్ పైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత జాయింట్ డిక్లరేషన్ ఆప్షన్ అనేది కనిపిస్తూ ఉంది ఇక్కడ మనకు. సో ఇప్పుడు ఈ కొత్త ఆప్షన్ అయితే ఎంప్లాయర్ పోర్టల్లో కూడా కనిపిస్తుంది. మీరు పిఎఫ్ ఆఫీస్ వెళ్లకుండా మీ కంపెనీ దగ్గరే ఇప్పుడు కరెక్షన్స్ అనేవి చేసుకునే దానికి ఆప్షన్ ఉంది. ఎవరైతే యూఏఎన్ నంబరు యాక్టివేట్ చేసుకోలేకపోతున్నారు, లేదంటే మీ దగ్గర పాస్వర్డ్ లేదు, లేదా డేట్ ఆఫ్ బర్త్ నేమ్ మిస్ మ్యాచ్ ఉన్నా, ఆధార్ లింక్ లేకున్నా, గతంలో ఎలా ఉండిందంటే పిఎఫ్ ఆఫీస్ వెళ్ళి మనము ఫిజికల్ ఫామ్ సబ్మిట్ చేస్తే కరెక్షన్ జరిగేది. 2 నెలలకో 3 నెలలకో సంవత్సరానికో. ఎందుకంటే ఖచ్చితంగా జరుగుతుందని కూడా చెప్పలేము. కొందరికి జరిగింది, కొందరికి జరగలేదు. కాబట్టి ఇప్పుడు 2 రకాలుగా అయితే ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి జాయింట్ డిక్లరేషన్. సో ఇక్కడ వీరికి ఎందుకు ఎర్రర్ కనిపిస్తుందంటే వీరు 2 కంపెనీస్లో డ్యూటీ చేసి ఉన్నారు కాబట్టి సో ఎర్రర్ కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసి చూపిస్తాను. ఇప్పుడు సెలెక్ట్ మెంబర్ ఐడి క్లిక్ చేసినప్పుడు సో మీరు ఎన్ని కంపెనీస్లో డ్యూటీ చేశారో ఆ అన్ని కంపెనీలకు సంబంధించిన ఐడీస్ ఇక్కడ ఓపెన్ అవుతాయి. కంపెనీ నేమ్ కూడా ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ముందుగా వీళ్ళకి వచ్చినటువంటి ఎర్రర్ ఏంటో ఒకసారి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వీరు పర్సనల్ డీటెయిల్స్ చేంజ్ చేస్తున్నప్పుడు, అప్డేట్ చేస్తున్నప్పుడు ఈ విధంగా ఎర్రర్ వస్తుందనేసి అడుగుతున్నారు. సో దీని గురించి గతంలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే పర్సనల్ డీటెయిల్స్ చేంజెస్ రిక్వెస్ట్ ఈజ్ పెండింగ్ ఫ్రమ్ జాయింట్ డిక్లరేషన్ ఫర్ అనదర్ మెంబర్ ఐడి, యూ కెన్ చేంజ్ సర్వీస్ డీటెయిల్స్ ఫర్ సెలెక్టెడ్ మెంబర్ ఐడి అని ఇక్కడ మనకైతే కనిపిస్తూ ఉంది. అంటే ఈ విధంగా ఎందుకు కనిపిస్తుంది అంటే ఎవరైతే 2 కంపెనీస్లో కానీ 3 కంపెనీస్లో కానీ డ్యూటీ చేసి ఉంటారు కదా, సో వారికి ఏంటంటే ఒకేసారి మీరు 2 కంపెనీలో చేంజ్ చేయడానికి వీలుండదు అన్నమాట. ఫస్ట్ మీరు ఇప్పుడు వీరికి 2 కంపెనీలో డ్యూటీ చేశారు కదా, ఫస్ట్ ఒక కంపెనీలో మీరు అప్డేట్ చేయాలి. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ కానీ డేట్ ఆఫ్ జాయినింగ్ కానీ అప్డేట్ అయిన తర్వాత ఎంప్లాయర్ ద్వారా ఎక్స్పెక్ట్ అయిన తర్వాత పిఎఫ్ ఆఫీస్కి అయితే వెళ్తుంది. సో పిఎఫ్ ఆఫీస్లో కూడా సబ్మిట్ అయిన తర్వాత అప్డేట్ అవుతుంది. అప్డేట్ తర్వాత మీరు సెకండ్ మెంబర్ ఐడిలో మీరు ఏదైతే కరెక్షన్స్ ఉన్నాయో ఆ కరెక్షన్ చేసుకోవాలి. ఒకేసారి 2 ఐడీస్లో మీరు కరెక్షన్ చేసుకునే దానికైతే వీలు లేదు. ఒక ఐడి కరెక్షన్ అయిన తర్వాత 2వ ఐడిలో కరెక్షన్ అయితే చేయాలి. అలా మీరు ఎన్ని కంపెనీలో డ్యూటీ చేస్తే అన్ని కంపెనీస్లో మీరు ఈ జాయింట్ డిక్లరేషన్ మీ దగ్గర యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్ ఉంటే ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఒకవేళ లేదు అంటే మాత్రం ఎంప్లాయర్ని మీరు కాంటాక్ట్ అవ్వాలి. బయట వ్యక్తులకు ఎవరికి కూడా ఈ కరెక్షన్ చేసేదానికి ఆథరైజేషన్ 2021 తర్వాత లేదు. గతంలో 2021 బిఫోర్ ఎవరైనా కరెక్షన్ చేసేదానికి ఆప్షన్ ఉండేది, లాగిన్ అయ్యేదానికి ఆప్షన్ ఉండేది. మొబైల్ నెంబర్ లేకున్నా వేరే మొబైల్ నెంబర్ మనము ఇన్స్టెంట్గా అప్పుడే అప్డేట్ చేసి లాగిన్ అయ్యేదానికి అవకాశం ఉండేది. ప్రస్తుతం ఏంటంటే మీ దగ్గర యూఏఎన్ నెంబర్కి మొబైల్ నెంబర్ లింకు లేకున్నా మీరు లాగిన్ అవ్వడానికి ఆప్షన్ లేదు కాబట్టి సో ఎంప్లాయర్ని అయితే మీరు అప్రోచ్ అవ్వచ్చు. లేదా మీ దగ్గర యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్ ఉంటే ఆన్లైన్లో చేయొచ్చు. ఒక ఐడి అప్డేట్ అయిన తర్వాత 2వ కంపెనీ ఐడిని మీరు అప్డేట్ చేసుకోవాలి. ఒకేసారి మల్టిపుల్ ఐడీస్ని మీరు అప్డేట్ చేసేదానికి లేదన్నమాట అవకాశం. ఓకే, ఇదండి అప్డేటు. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.